నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక సంచిక ముందడుగుకి స్వాగతం. శరవేగంగా విస్తరిస్తున్న మహానగరం రాష్ట్ర రాజధాని హైదరాబాద్. అభివృద్ధి మాట సరే, ఆ వెనుక మనుగడకే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉంది. రాజధానిలో అంతంత మాత్రంగా ఉన్న భూగర్భ జలాలను పూర్తిగా ఆర్పేస్తున్నారు స్వార్థపరులు. వాన చినుకుల్ని ఒడిసి పట్టి సుజలాలను పంచే కీలకమైన చెరువులను చెరిపేశారు. వేల హెక్టార్లలోని చెరువులపై ఇప్పుడు బహుళ అంతస్తులు నిర్మించేశారు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. కబ్జా కోరులు, అధికార నిర్లక్ష్యాల కారణంగా నగరంలో 2900 చెరువులు మాయమయ్యాయి. ఘనమైన చెరువులను చరిత్రలో కలిపేశారు. మిగిలిన కొద్ది తటాకాలకు గ్రహణం పట్టింది. మహానగరానికి ముందున్నది మహాప్రమాదం. ఈ పాపం అందరిది. ఈ నిష్ఠుర సత్యాన్ని సమాచార హక్కు సాక్ష్యాలతో బయటపెట్టింది. మరో 3 ఏళ్లలో హైదరాబాద్ లో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారిపోతాయి. ఇప్పటికే గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే భూగర్భ జల మట్టం దారుణంగా పడిపోయింది. జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థ శాస్త్రజ్ఞులు ఈ మధ్య చెప్పిన చేదు నిజమిది. వర్షాలు సక్రమంగా కురిసినా నీటిని ఒడిసిపట్టే ప్రదేశమే లేక ఈ దుస్థితి దాపరించిందని ఆ శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకు సాక్ష్యాలుగా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న భాగ్యనగర దౌర్భాగ్య స్థితికి సచిత్ర కారణాలను సమాచార హక్కు బయటపెట్టింది. ఈ వివరాలను సేకరించిన సోల్ సంస్థ ఈటీవీ ముందడుగు ప్రత్యేక పరిశీలన చేస్తే విస్మయం కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి. హైదరాబాద్ మహానగరం. భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కలలు. ఆ కలలు నెరవేరాలంటే మనుగడ ఉండాలి. మనుగడకు ప్రాణం నీరు. కానీ ఏటేటా హైదరాబాద్ లో పెరుగుతున్న నీటి కటకట తెలియంది కాదు. నవాబుల కాలంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు నగరంలో వేల సంఖ్యలో కందకాలు, చెరువులు తవ్వించారు. రాజులు పోయారు. రాజ్యాలతో పాటు నేటి కబ్జారాయుళ్ల స్వార్థానికి, కాలుష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతోడై నీటి వనరులు పోయాయి. వాన నీటిని ఒడిసిపట్టే గత్యంతరమే లేక భూగర్భ జలాలు అగాధంలోకి జారిపోయాయి. భాగ్యనగరిలో కబ్జాల ధాటికి చెరువులు పూర్తిగా మాయమైపోయాయన్న కఠోర వాస్తవాన్ని సమాచార హక్కు బయటపెట్టింది. సహచట్టం ద్వారా సేవ్ అవర్ లేక్స్ సోల్ సంస్థ ఎంతో కాలం శ్రమించి సమాచారాన్ని సేకరించింది. ఆ వివరాలు పరిశీలిస్తే భవిష్యత్తులో ఎడారిలాంటి భాగ్యనగరం కళ్లకు కడుతోంది. నీటిపారుదల శాఖ 2010లో ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో 3086 చిన్న పెద్ద చెరువులుండాలి. వీటిలో కనీసం 200 చెరువులు 10 హెక్టార్లు మించి ఉన్నవే. అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులంతా ఉంటాయన్నమాట. కానీ ప్రస్తుతం కేవలం 175 చెరువులే ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వీటిలో సగం కూడా కనిపించవని అంచనా. ఇది అత్యంత హృదయ విదారకం. ఉన్న కొద్ది చెరువులు మాయమైపోతే ఎంత లోతు బోరు తవ్వినా నీరు పడని పరిస్థితులు తాండవిస్తాయి. రాజధానిలో దాహం కేకలు మిన్నంటుతాయి. ఇప్పటికే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వివరాల కోసం సోల్ సంస్థ ప్రతినిధులు కొన్నేళ్ల పాటు అన్ని శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శాఖల దగ్గరే వివరాలు కనిపించని దుస్థితి. ఇది క్షమించరాని నిర్లక్ష్యం. హైదరాబాద్ లో ఒకప్పుడు 386 చెరువులు ఉండేది. అది స్పష్టంగా గవర్నమెంట్ జీవో ప్రకారం, జీవో 120 ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో ప్రకారం 386 చెరువులు అని చెప్పింది హెచ్ఎండి పరిధిలో. కానీ అదే ఆ జీవో ప్రకారం 386 లిస్టు సంపాదించడానికి సామాన్యునికి గగనమైంది. పోనీ సామాన్యుల పరిస్థితి అదే. ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది? ఇవాళ చెరువులను పరిరక్షించే డిపార్ట్మెంట్లు 4 ఉన్నాయి: హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసి. కానీ ఈ చెరువుల లిస్టు ఏ డిపార్ట్మెంట్ దగ్గర లేదు ఎక్సెప్ట్ ఇరిగేషన్. అది కూడా ఒక ఆర్టీఏ పెట్టి సంవత్సరం పాటు వెంబడించి ఒక వీళ్ళ కాదు వాళ్ళ కాదని చెప్తే సంవత్సరం పాటు పోరాడితే మాకు లిస్టు వచ్చింది 386 చెరువులు.
మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3086 చెరువుల వివరాల ప్రకారం ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన సోల్ బృందానికి ఆందోళనకరమైన వాస్తవాలు ఎదురయ్యాయి. 95% చెరువులు కనుమరుగై భవనాలు వెలిశాయి. సోల్ సంస్థ ఎన్నో ఛాయాచిత్రాలతో చెరువులు ఎలా ఆక్రమణకు గురవుతున్నాయో కళ్లకు కట్టింది. శ్రీలింగంపల్లి మండలంలో 48 చెరువులు ఉండాలి. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం సర్వే చేస్తుంటే మనకి 32 చెరువులు కనిపిస్తున్నాయి. మిగతా చెరువులు ఏమైనాయి? ఓకే, ఒక చెరువు మీద జిహెచ్ఎంసీ స్టేడియం కట్టారు కప్పెట్టేసి, ఒక చెరువును పార్క్ చేశారు. పోనీ పార్క్ డెవలప్ చేశారంటే ఇప్పుడు దాన్ని చెత్తకుండి కింద వాడుతున్నారు. ఒక చెరువులో గుడులు కట్టారు, మరొక చెరువులో ఎమ్మెల్యే గారు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. అలా చెరువుకు ఒక చరిత్ర చెప్పున కనుమరుగైనాయి తప్ప ఇవాళ హైదరాబాద్లో శ్రీలింగంపల్లి మండలంలో 48 ఇలా 48 ఎన్ని మాయమైనాయి. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఒక బేసిన్ అంటే బేసిన్ లెక్కన విభజించారు. బేసిన్లో 48 చెరువులు మాయమైపోయినాయి మొత్తం. హైదరాబాద్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న 2 బఫర్ జోన్లను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరిగినట్లు సోల్ గుర్తించింది. వీటిలో అధికం అక్రమమే. రీసెంట్ గా బఫర్ జోన్ లో కట్టకు ఆనుకుని ఒక అతను శ్రీలింగంపల్లిలో ఈర్ల చెరువు మదీనాగూడలో ఉన్న ఈర్ల చెరువుకి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతుంది. అదే కన్స్ట్రక్షన్ కంప్లైంట్ చేస్తుంటే లోకల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ రాసాం క్యాన్సిలేషన్ అంటారు, రెవెన్యూ వాళ్ళు మేము పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేస్తూ ఉంటారు. గ్రౌండ్ సిచ్యువేషన్ మనం వెళ్ళి చూస్తుంటే కనుక చెరువు దగ్గర కట్టకు ఆనుకుని కడుతుంటే దానికి బఫర్ జోన్ ఉంది. హైదరాబాద్లో 2 కేటగిరీస్ బఫర్ జోన్. 10 hectares అంటే 25 acres కంటే ఎక్కువ చెరువు ఉంటే కనుక 30 meters బఫర్ జోన్. చుట్టుపక్కల 30 meters ఆనుకుని ఏ బిల్డింగ్లు కట్టకూడదు. అదే కనుక లెస్ దెన్ 10 hectares అంటే 25 ఎకరాల కంటే తక్కువ ఉంటే 9 meters బఫర్ జోన్. ఈ 2 జీవోలు వైలేషన్ జరుగుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు పరిశీలించిన తర్వాతే నిర్మాణాలకు అనుమతిస్తామని ప్రకటించిన జీహెచ్ఎంసీ మాటలు అవాస్తవాలేనన్న విషయం ప్రత్యక్షంగా బయటపడింది. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తిగా అటకెక్కింది. భాగ్యనగరంలో చెరువుల్ని సంరక్షించే బాధ్యత నీటిపారుదల శాఖ, హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థలు, రెవెన్యూ శాఖలపై ఉంది. ఈ 4 శాఖలు కలిసి తూతూ మంత్రంగా చెరువుల సంరక్షణ సమితిని ఏర్పాటు చేశాయి. కానీ ఏం లాభం? ఈ శాఖల మధ్య సమన్వయం లేదు. ఫలితంగా ఇప్పటి వరకు ఒక్క చెరువుని రక్షించలేకపోయారు. పర్మిషన్ ఇస్తున్నట్టు మేము శాటిలైట్ ఇమేజెస్ మేము పరీక్షించుకున్నాం అన్నారు, అంటే మ్యాప్ చేస్తున్నాం అన్నారు. అదే శాటిలైట్ ఇమేజెస్ మీరు మ్యాప్ చేసుకున్నప్పుడు ఎందుకు బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో గత 2 నెలల్లో శ్రీలింగంపల్లిలో 2 మల్టీ స్టోర్ పెద్ద అంటే చిన్నవి కాదు, మేము పెద్ద బిల్డింగ్స్ 2 వచ్చినాయి. కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండగా మేము అలర్ట్ చేయడం జరిగింది. అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. పోనీ రీసెంట్గా మేము మొన్న చేసిన కంప్లైంట్ కూడా మమ్మల్ని తిప్పేస్తున్నారు తప్ప ఎక్కడ జరగట్లేదు. పోనీ కలెక్టర్స్ కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఇదే అదనుగా చెరువు కనిపిస్తే కప్పెట్టి నిర్మాణాలు సాగిస్తున్న కబ్జా రైళ్ల ఆగడాలకు అడ్డు లేదు. అసలు హెచ్ఎండిఏ పరిధిలో ఇన్ని వేల చెరువులున్నాయన్న విషయమే సదరు శాఖలకు తెలీదు. వాటి సర్వే నంబర్లు, వివరాలు నీటిపారుదల శాఖ తప్పితే సోల్ సంస్థ దగ్గర తప్ప ఇంకెక్కడా లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. నీటి వనరులను కాపాడుకునేందుకు ప్రతిసారి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు అధికారులు లెక్కలు చెప్తున్నారు. చెరువులే కనిపించడం లేదు. ఆ సొమ్ము దేనికి ఖర్చు పెట్టినట్టు? చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి ఆక్రమణల నుంచి కాపాడుతామని హెచ్ఎండిఏ కబుర్లు చెప్పింది. కబ్జాలకు గురైన చెరువులే తప్ప కంచె వేసినవి కనిపిస్తే ఒట్టు. ఫెన్సింగ్ శ్రీలింగంపల్లి జోన్లో 32 అంటే 11, 12, 13 ఫుట్ కుక్కడపల్లి, రామచంద్రపురం, శ్రీలింగంపల్లి, చందన ఈ 4 సర్కిల్స్కి 32 చెరువులకి ఫెన్సింగ్ కేటాయించింది. కానీ 2 చెరువులు ఫెన్సింగ్ అయింది. 3, 4 మధ్యలో స్టేజ్లో ఉంది. రీజన్ ఏంటంటే అన్ని చెరువులు ఆక్రమణకు గురైపోయినప్పటికే. సో ముందు ఆక్రమణని వీళ్ళు ఫోర్స్గా చేయాలి. నగరం చుట్టూ అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతోందని సంబరపడుతున్నారు. కానీ పక్కనే మహాప్రమాదం ముంచుకొస్తోంది. నిర్లక్ష్యాల ఫలితంగా గడిచిన 10 ఏళ్లలో 3000 చెరువులు కనుమరుగయ్యాయి. అందులో వందల సంఖ్యలో భారీ చెరువులు మాయమయ్యాయి. గొంతు తడిపే వనరులనే పూడ్చేస్తున్నారు. నీరే దొరకని దుర్భర అభాగ్య నగరాన్ని సృష్టిస్తున్నారు. ఉన్న చెరువులనైనా కాపాడుకోకపోతే, అధికారులు మత్తు వదలకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే.
భూగర్భ జలాలు లేని భవిష్య భాగ్యనగరం మరో ఎడారి. చుక్క నీరు కూడా ఇంకని నగరంలో ఇకపై వినిపించేవి దాహం దాహం అంటూ హాహాకారాలే. ఇన్నేళ్లలో హైదరాబాద్ నగర పరిధిలో కళ్ల ముందే 2900 చెరువులు సర్వనాశనమైనా చూస్తూ ఊరుకున్నారు. ఒకప్పటి మంచినీటి వనరు ఖ్యాతిగాంచిన హుస్సేన్ సాగర్ విషయంలోనూ అదే తీరు. ప్రక్షాళన పేరుతో కోట్ల రూపాయల లెక్కలు చూపారు. కానీ గడిచిన 5 ఏళ్లలో సాగర్ రూపురేఖల్లో ఏ మార్పు లేదు. పైసా పని చేయకపోయినా గుత్తేదారులకు కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తూనే ఉంది. సాగర్ పరిరక్షణ పేరుతో జరుగుతున్న ఆ బూటక నాటకాన్ని సమాచార హక్కు కళ్లకు కట్టింది. హైదరాబాద్ మహానగరంలో హుస్సేన్ సాగర్ ప్రాముఖ్యతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అనాదిగా వినిపిస్తున్న మాట. కోట్లాది రూపాయల వ్యయమైనా చేతల్లో జరిగింది మాత్రం శూన్యం. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు 350 కోట్ల రూపాయల జపాన్ నిధులను సాగర్ ప్రక్షాళన కోసం ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ సాగర్ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. టన్నుల కొద్దీ గుర్రపు డెక్క పూడికపాటు నిరంతరం ఈ మహాతటాకంలో ప్రవహిస్తున్న మురికి నీరు ఈ ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా మార్చేశాయి. అయినా ప్రభుత్వ విభాగాల్లో ఏమాత్రం చలనం లేదు. సాగర్ ప్రక్షాళన కోసం కొన్నేళ్లుగా గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాల గడువు తాజాగా తీరిపోయింది. కానీ ఇంకా పనులు సాగిస్తూనే ఉన్నట్లు ప్రభుత్వ దస్త్రాల్లో చూపిస్తున్నారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం బయటపెట్టింది. గత 3 సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్ ఉన్నాడన్నది ఒకటి, టెండర్స్ పిలవలేదు. అలాగే వాళ్ళ అగ్రిమెంట్ అన్నది 26/12/2012 వరకు అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది. కానీ ఇంకా పని నడుస్తుందని మాకు చెప్తా ఉన్నారు. ఒకసారి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పని నడుస్తుందని అంటే పని సరిగా జరగలేదు, డబ్బులు మాత్రం పే చేసినారు. ఇలా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. ఎవరిపైనా నెక్లెస్ రోడ్ మీద చూస్తూ ఉంటే విపరీతంగా ఆ నీళ్ల లోపల తేలుతున్నటువంటి ప్లాస్టిక్ సంచులు, బ్యాగులు కానొస్తాయి. మరి సంవత్సరానికి ఒక 40-50 లక్షలు పెట్టి ఒక ప్రత్యేకంగా ఒక 25 నుంచి 50 మంది వరకు లేబర్లను పెట్టి తీస్తున్నామని చెప్పి సమాచార హక్కు చట్టంలో చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతన లేదు. గుత్తేదారులు ఎంత చెత్తగా పనిచేసినా సరే అబ్బో ప్రక్షాళన పనులు అద్భుతం అంటూ హెచ్ఎండిఏ అధికారులు కితాబిస్తుంటారు. In which we were just discussing, the STP plants are nearly ready, the diversion structures are in place. Now we are going to start diverting the water. Once we start diverting the water, you will see that in the summer months Hussain Sagar level water will start coming down. సాగర్ పరిస్థితి మాత్రం రాను రాను దయనీయంగా మారుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే నగరంలో ఉన్న మృత చెరువుల జాబితాలో హుస్సేన్ సాగర్ కూడా చేరిపోతుందేమో. 2007లో చేపట్టినటువంటి పని ఇప్పుడు 150 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టినారో ఆ ఖర్చు పెట్టిన పైసలు అలాగే ఖర్చు అయిపోయినాయి. దాని పరిస్థితి 2007లో ఏ విధంగా ఉందో 2013లో కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఫ్లోటింగ్ మెటీరియల్ అని ప్రజలు అక్కడ హోటల్స్ ఉన్నాయి, తోపుంటి పోతూ తిన్న ప్లాస్టిక్ మెటీరియల్ అంతా పాడేస్తారని చెప్పేసి ఒక కాంట్రాక్టర్స్కి ఇచ్చినారు. టెండర్ లేదు దాంట్లో ఏదో నామినేషన్ బేసిస్ మీద ఇచ్చినారు. గత 3 సంవత్సరాల్లో సంవత్సరానికి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు వట్టి మీద ఖర్చు పెట్టేస్తున్నారు. ఏంటంటే ఆ పైన ఫ్లోటింగ్ మెటీరియల్ అయితే ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుందో దాన్ని తీయాలని చెప్పి ఇలా రకరకాలుగా ఆ మొత్తం స్కీమ్ లోపల అన్ని తప్పులు తడకలుగా జరుగుతూ ఉంది. ఒప్పందాల గడువు తీరిపోయినా పనులు కొనసాగించడం ద్వారా హెచ్ఎండిఏ పెద్దలు గుత్తేదారులకు మేలు చేయాలని పడుతున్న తాపత్రయం విమర్శలకు తావిస్తోంది. కాగా నగరంలో చెరువుల మనుగడపై అధికారులది దారుణమైన నిర్లక్ష్యం. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న తటాకాల్లో ఒకటైన హుస్సేన్ సాగర్ విషయంలోనూ అదే నిర్లక్ష్యం. ఓవైపు నిధులు గుత్తేదారులను కోటీశ్వరులను చేస్తున్నాయి. భాగ్యనగరిలో సాగర్ దౌర్భాగ్య స్థితిలో మాత్రం మార్పు లేదు.
కంకర తయారు చేసే క్రషర్ ఒక్కటుంటే చాలు ఆ ప్రాంతాన్ని తెల్లటి బూడిద ఆవరిస్తుంది. పచ్చదనం పాలిపోయి చెట్లు పొలాలు నాశనమవుతాయి. అలాంటిది విజయనగరం జిల్లాలోని ఓ గ్రామం 8 క్రషర్ల మధ్య తల్లడిల్లిపోతోంది. భారీ పేలుళ్లు, దట్టమైన కాలుష్యం పర్యావరణాన్ని అస్తవ్యస్తం చేశాయి. చెరువులను ఆక్రమించి క్రషర్లు నిర్వహిస్తున్నారని సమాచార హక్కు రుజువు చేసిన అధికారులు అటువైపే చూడలేదు. ఆ గ్రామస్తుల్ని ఈటీవీ పలకరించింది. విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని రామస్వామిపేట గ్రామం ఇది. ఈ గ్రామం పరిధిలో ఒకే చోట 8 రాతి క్రషర్లున్నాయి. దాదాపు 12 ఏళ్లుగా ఈ కర్మాగారాలు ఈ గ్రామాన్ని బూడిదమయం చేస్తున్నాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ అక్కడి కొండను కరిగించేశాయి. 1-2 క్రషర్లు ఉన్నప్పుడు స్థానికులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏటికొకటి చొప్పున పెరిగి 8కి చేరిన క్రషర్లు రామస్వామిపేట గ్రామానికి ఊపిరి సలపనివ్వడం లేదు. ఎనిమిది కేసుల నుంచి వచ్చేంత ధూళి ఇసుక రేణువులు గ్రామాల మీద పడకుండా మా గ్రామాల్లో చాలా మందికి రోగాల బారి పడుతున్నారు. పేలుల విషయంలో కూడా ఇల్లులు బేట్ల బారిపోతున్నాయి తప్ప కెసరు యాన్యమాన్యం పడి నిర్లక్ష్యంగా ఎవరిస్తుందో మా పంటల మట్టికి ఇప్పుడు కూడా నేటికి 20 సంవత్సరాల పంటలు కూడా పోతున్నాయి. ఈ గ్రామాలకు నీటి వనరులైన 4 చిన్నపాటి చెరువుల్ని క్రషర్ యాజమాన్యాలు ఆక్రమించినట్లు సహచట్టం ద్వారా వెలుగులోకొచ్చింది. సహజ వనరులకు ఎలాంటి భంగం కలిగించొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలున్నాయి. ఆ ఆదేశాలను ఇక్కడ తుంగలో తొక్కారు. ఇప్పుడు ప్రజలకు నీళ్ళు లేవు, గొడ్డు గొర్రె ఎన్నో ఇప్పుడు చచ్చిపోతాయి మా గ్రామానికి. ఈ బందల కింద ఈ బందకెళ్ళ ఆమెకెళ్ళ భూములు ఇంకా ఉన్నాయి, పంట పండితే ఈ పండించుకుని వాటికి వాటర్ లేదు. కాకపోతే ఇప్పుడు చూపించు మా భూమి ఉంది కింద ఇంకా ఆ రోడ్డుకి చివరిన ఉంది. అలాంటి భూములు కలిపి బందలు కలిపేసుకోరు. కాకపోతే వాళ్ళ మా ఇచ్చేసాం కనుక ఆ భూముల మీద వాళ్ళు ఉండమనండి. మా బందలు కలిపేసుకోవడానికి వాళ్ళకి ఏం పనండి? ఈటీవీ బృందం క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించింది. ఈటీవీ బృందం పరిశీలిస్తున్నప్పుడు కర్మాగార సిబ్బంది వాగ్వాదానికి కూడా దిగారు. ఈ వరకు మీరు ఏ మీద వచ్చారో అది చేసుకుని వెళ్ళండి. కాదు నన్ను మీరు అడగడం మాత్రం తప్పుడు పని. మా ఏరియాలో మీరు వస్తే నేను రానా? రైతులు కరెక్ట్ అండి రా, అలాగే కరెక్ట్. కర్మాగారాలన్నీ ఒకే చోట ఉన్నాయి. పిక్కలు తయారు చేస్తున్న సమయంలో బయటపడుతున్న రాతిపొడి, ఇతర కాలుష్య కారకాలు పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. భారీ పేలుళ్లతో కొండను పిండి చేస్తున్నారు. ఆ శబ్దాలకు సమీప గ్రామాల్లో ఇళ్లు కంపిస్తున్నాయి, బీటలు వారుతున్నాయి. మొత్తం మంచినీళ్ళు కూడా మా బిందులల్లా మా కడుపులోకి బోల్డ్ మా శరీరం మా ఇల్లులు మా చెట్లు చేమలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. మరి ఎవరు కూడా పట్టించుకోవడానికి గ్రామంలోనే ఎవరికి కనిపించలేదు సార్. ముఖ్యంగా ఈ పరిసర గ్రామస్తులు స్వచ్ఛమైన గాలి పీల్చి చాలా ఏళ్లైంది. దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఏ మొక్క పచ్చగా కనిపించదు. రాతిపొడితో చెట్లు పొలాలపై తెల్లటి పొర ఏర్పడుతోంది. పత్రహరితం క్షీణించి పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. పంటలు దెబ్బతింటున్నాయి. వరి బాంబులు ఎట్టినప్పుడల్లా బుగ్గు శుభ్రంగా దిగిపోయి ఆ నీటిలో పడిపోతుంది. అందరికి బాగోలేదు. ఆ వాటర్ తానన్నా అసలు మాకు బాగోలేదు. ఆ బాంబులు పెడితే చాలు ఆ బుగ్గ అంతా ఊళ్ళో కూడా వచ్చేస్తుంది, ఆ నీటిలో కూడా వచ్చేస్తుంది. తెల్లవారింటిగా నీళ్ళు చూస్తే నీళ్ళు తాగాలనిపించలేదు. భయం పడరండి, దగ్గరలో ఉంటే ఊళ్ళో ఉంటేనే ఇల్లులే అదిరిపోతాను. పర్యావరణ పరంగా ఊరు నాశనమవుతోందని తెలిసినా ఎందుకు తనిఖీ చెయ్యలేదని భూగర్భ వనరులు గనుల శాఖ అధికారులకు గ్రామస్తులు సహదరఖాస్తు సంధించారు. అందుకు వారిచ్చిన సమాధానం సిబ్బంది కొరత. క్వారీలు 10 రోజులు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ క్వారీలను కొలిసి ఏదైతే ఆ క్వారీలు ఎంతవరకు కొలిసారో దాని మీద చట్టపరంగా వాళ్ళకి ఏవైతే లెక్కలు ఉన్నాయో దాని ద్వారా సెన్స్ కట్టాలని ఒక లెక్క ఉంది. కానీ ఆయన ఏమంటారంటే మాకు జిల్లాలో ఇన్ని క్వారీలు ఉన్నాయి, మాకు వెళ్ళడానికి అవ్వలేదు, చేయడానికి అవ్వలేదు అని సమాధానం చెప్పారు. చుట్టుపక్కల 4 నీటి వనరుల్ని ఆక్రమించిన మాట వాస్తవమేనని వేపాడ మండలం తహసీల్దార్ రాతపూర్వకంగా సమాచారమిచ్చారు. అంటే ఆక్రమణలు జరిగాయని తెలిసినా చర్యలకు ఉపేక్షించారు.
మామూళ్ల మత్తు ఇంకా వదల్లేదేమో. సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడిప్పుడే సుపరిపాలన దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కొత్త విధానాలు అనుసరిస్తోంది. చట్టంలోని అధికరణాలు, వాటి ఉపయోగాలు తెలుసుకునేలా 7 రోజులు 15 రోజుల ఆన్లైన్ కోర్సులు ప్రవేశపెట్టింది. కోర్సు పూర్తి చేసిన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయి అవగాహన కలగాలంటే చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రచార కార్యక్రమాలు ఇకపై ముమ్మరం చేస్తామని సుపరిపాలన కేంద్రం గతంలో చెప్పింది. ఇందులో భాగంగా చట్టం ఆవశ్యకతను తెలుసుకునేందుకు 2 ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఆంగ్లంలో ఉండే ఈ కోర్సుల శిక్షణ వ్యవధి 7 రోజులు 15 రోజులుగా ఉన్నాయి. ఈ శిక్షణ ద్వారా చట్టం ప్రాథమిక స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. సిజిజి వెబ్సైట్లోకి వెళ్లి ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. 7 రోజుల కోర్సుకి అర్హతగా ఏదైనా కార్యాలయానికి సహ దరఖాస్తు చేసుకుని వచ్చిన సమాచారాన్ని పొందుపరచాలి. 15 రోజుల ఆన్లైన్ కోర్సు పూర్తి చేసేటప్పుడు సెక్షన్ 41B అధికరణంపై నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోర్సులకు సామాన్యులతో పాటు పిఐఓలు, ఏపీఐఓలు, అప్పిలేట్ అధికారులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు అర్హులని సిజిజి పేర్కొంది. ఈ సంచికపై మీ అభిప్రాయాలు, సూచనలు mundadugu@etv.co.in కి పంపించవచ్చు. ముందడుగు సంచికను ETV2 ముందడుగు అని టైప్ చేసి యూట్యూబ్లోను, ఈనాడు ముందడుగు ఫేస్బుక్ లింక్ను అనుసరించి వీక్షించవచ్చు.